జోగి రమేష్ కుటుంబం హిందుత్వం ఆచరించే కుటుంబమా, క్రైస్తవ్యం ఆచరించే కుటుంబమా? కొత్త కోడలు పెట్టిన కేసు ప్రకారంగా చూస్తే వాళ్ళు క్రైస్తవులు హిందూ పూజలు చేస్తుంటే వాళ్ళ కోపం వస్తుంది, శవంగాలిని వాసన వస్తుందనే కామెంట్లు కూడా చేశారనేది కూడా చెబుతుంది. అసలు ఎందుకని ఆ కేసు పెట్టాల్సి వచ్చింది? ఒకవైపు తన మీద 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారనే విషయాన్ని చెబుతుంది. దాంతోపాటుగా ఇతను వైవాహిక జీవితానికి పనికిరాడనే ఒక సంగతిని బయట పెడుతూ అసలైంది బయట పెట్టింది ఏంటంటే మత ఆచారం. దీని గురించి కూడా జరిగింది. మనకి కొండబద్దలకు అందుతున్న సమాచారం ప్రకారంగా జోగి శకుంతల మరి తరతరాలుగా క్రైస్తవ్యం ఆచరించే కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళకు కూడా చర్చిలు ఉన్నాయి. దానికోసం ఆవిడ ఒక రకమైన ప్లాన్ చేసింది. కానీ పక్షంలో ఇలాంటి ఒక కోడల్ని తెచ్చుకుని ఆవిడను కూడా వేధించే ప్రయత్నాలు చేశారు. దీని వెనుకున్న అసలు నిజాలు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ సెక్యులర్ భారతదేశంలో ఎవరు ఏ మతాన్ని ఆచరించే అవకాశమైనా ఉంది. దాని వెనక ఎటువంటి దురుద్దేశాలు ఆపాదించకూడదు. ఆహాటంగానే దాని గురించి మాట్లాడవచ్చు. వాళ్ళు ఇదిగో మేము ఇది అని చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. వాళ్ళ మత ప్రచారం కూడా చేసుకునే అవకాశం కూడా ఈ భారతదేశంలో ఉంది. కాకపోతే ఇక్కడ అసలు గొడవ ఏంటి అని అంటే లోపలకు ఒక రకంగా ఉండి బయటకు ఒక రకంగా కనిపించటం. కనకదుర్గ పాదాల చెంతకు వెళ్ళి జోగి కుటుంబం మొత్తం కలిసి కర్పూరం ఆర్పి మరి తన మీద వచ్చిన ఎలిగేషన్స్ అబద్ధం అని ఒట్టేశాడని మరి మొన్న మనం న్యూస్లో కూడా చూసాం. ఆ విజువల్స్ వీటన్నిటిని కూడా. విచిత్రమైన విషయం ఏంటి, ఇప్పుడు కొత్త కోడలు పెట్టిందే కాదు, మనకు అందుతున్న సమాచారం, మనకి ఇస్తున్న సమాచారం ప్రకారం కూడా చూస్తే వీళ్ళు క్రైస్తవ కుటుంబం అని. జోగి రమేష్ మరి క్రైస్తవ్యం ఆచరిస్తున్నాడా, హిందుత్వం ఆచరిస్తున్నాడా ఏమీ తెలియకుండా బయటకు దాచిపెట్టినప్పటికీ శకుంతల విషయం అయితే పక్కాగా బయటపడిపోయింది. వాళ్ళ తండ్రి గారికి ఒక చర్చ్ ఉంది, వాళ్ళ సోదరులకు 2 చర్చిలు ఉన్నాయి. గుంటూరు దగ్గరలో ఈ చర్చిలు పెద్దగా విశ్వాసులు ఎవరూ లేకుండా కొంచెం కొనారిల్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికోసమని జోగి శకుంతల ఒక రకమైన ప్లాన్ కూడా చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే హిందూ మత ప్రచారం చేసే ఒక కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకుంటే మరి వాళ్ళు ఈ చర్చి మెయింటెనెన్స్లు కూడా చూస్తే వీళ్ళది కూడా వృద్ధి చెందుతుంది అని. మరి అది గతంలో జరిగిన వ్యవహారం గురించి మనం కొండబద్దలో ఒక వీడియో పెట్టాం. కాకపోతే వాళ్ళు ప్రత్యేకించి మనల్ని కాంటాక్ట్ చేసి దాంట్లో వాళ్ళ ప్రస్తావన, వాళ్ళ అమ్మాయి ప్రస్తావన తెచ్చాం కాబట్టి మీరు కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. దాంతో మరి మనం కూడా దాన్ని ప్రైవేట్లో పెట్టేశాం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది ఉంది అని అంటే దాని మీద ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన టార్గెట్ ఇక్కడ జోగి కుటుంబం కదా, వాళ్ళతో సంబంధం లేదు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా వేరే బిడ్డను కానీ సుఖంగానే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు అది ఒక ఎంత వాళ్ళకి ఇబ్బంది అన్నప్పుడు మనం తీసేయాల్సిందే తీసేసాం. కానీ ఇక్కడ జోగి కుటుంబం చేసిన ప్లాన్ ప్రకారంగా, శకుంతల ఎస్పెషల్లీ చేసిన ప్లాన్ ప్రకారంగా ఏంటంటే ఈ వాళ్ళ చర్చిలను నడుపుకోవటానికి ఆవిడ అలాంటి కుటుంబం నుంచి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసి ఆ తర్వాత తెలంగాణలో ఉన్న ఈ మేఘన కుటుంబంతో సంబంధం ఎందుకు కలుపుకున్నారు? ఆ పెళ్లిలో కూడా హిందూ మతాచారాల ప్రకారం పెళ్లిళ్ళు చేసి కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో కూడా దేవీ దేవతల బొమ్మలు పెట్టి ఆ తర్వాత తీసే అవతల పాడేసి ఈ అమ్మాయికి 3వ ఫ్లోర్లో రూమ్ కేటాయించి అక్కడ ఆవిడ పూజలు చేసుకుని అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో శవంగాలిని వాసన వస్తుంది అని కామెంట్లు పాస్ చేశారట మరి కుటుంబ సభ్యులు. అందులో జోగి పాత్ర ఎంత ఉంది, లేకపోతే జోగి శకుంతల పాత్ర ఎంత ఉంది, జోగి రాజీవ్ పాత్ర ఎంత ఉంది అని 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారనేది కూడా చెబుతూ వాళ్ళు ఈ కామెంట్లు చేశారు. అంటే ఇది హిందూ క్రైస్తవం మధ్య గొడవలు తెచ్చే రకంగా కనపడటం లేదా? అంటే వీళ్ళు లోపలికి క్రైస్తవ్యం ఆచరిస్తూ ఉన్నారు, బయటకు మాత్రం గోముఖ వ్యాఘ్రాల్లాగా బయటకి హిందూ ఫేస్ కనపడతా ఉంది. అసలు జోగి రమేష్కి మంత్రి పదవి రావటం కూడా ఇందుకే కారణమా? ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మరొక క్రైస్తవుడికి మంత్రి పదవి ఇస్తాడు అని అనుకోవచ్చా? దీని ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద గొడవకి వెళ్ళాడను, నా మనసు నువ్వు దోచుకున్నావు రమేష్ అని ఆయన అసెంబ్లీ సాక్షిగానే చెప్పి ఈయనకు మంత్రి పదవి ఇచ్చాడను ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్లు వస్తున్నాయి. వీటన్నిటినీ చూస్తుంటే ఇలాగనే అనిపించదా? ఎవరికైనా అనిపించి తీరాల్సిందే కదా. ఎంతకీ జోగి శకుంతల చేసిన పని ఏమిటి? ఆవిడ పుట్టింటి దగ్గర నుంచి ఆవిడ క్రైస్తవురాలుగా ఉంది, కానీ పైకి మాత్రం వేరే రకంగా కనపడుతుంది అనుకోండి, హిందూ మత ఆచారకుల్లా కనపడుతున్నది. ఎందుకు ఆ దొంగతనం అనేది ఇక్కడ మనకి అవసరమైంది.
దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. దాని గురించి చెప్పిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు రికార్డింగ్లతో సహా ఉన్నాయి. దానికి ఏం పర్వాలేదు. కాకపోతే ఆవిడ ఈ దొంగ నాటకం ఎందుకు ఆడుతుంది? మరి కావాలనుకుంటే ఇంకో క్రైస్తవ కుటుంబం నుంచి తెచ్చుకునేది, ఇంకో మత ప్రచారకుల కుటుంబంలోంచే ఏ పిల్లని తెచ్చుకునేది. ఈ పిల్లని తెచ్చుకొని ఇంతలావుని వేధించాల్సిన అవసరం ఏమొచ్చింది? అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో శవం గాలిన వాసన వస్తుంది అని అంటున్నారనంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారని ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పైకి మీరు వేసుకున్న ముఖమే అది కదా. లేదు అనుకుంటే అసలు కనకదుర్గ పాదాల చెంత మీరు ఎందుకు కర్పూరం మార్పి అక్కడ ఒక ప్రమాణం చేశారు అంటే అదంతా డ్రామానేనా? ఏముందిలే, పక్క మతానికి చెందిన దేవి దేవతలు కదా, అవన్నీ కేవలం విగ్రహాలే, మనల్ని ఏమన్నా చేస్తాయా పెడతాయా అనే ఉద్దేశం మీకుందనే కదా. లేకపోతే యేసుప్రభు మీద ఒట్టేయాలి, లేకపోతే మరియమ్మ మీద ఒట్టేయాలి. అంతేగాని మరి కనకదుర్గ ఆలయంకి వచ్చి అక్కడ ఎందుకు వేశారు ఒట్టు? కాదు మాది క్రైస్తవ కుటుంబం కాదు అని అంటే మరి ఆ కొత్త కోడలు పెట్టిన కేసులో ఉన్నదానికి మీరేం సమాధానం చెబుతారు? అసలైన విషయం ఏంటి? ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు, మామూలు సాధారణ మనలాంటి వ్యక్తులైతే ఒక అమ్మాయి వెళ్ళి ఇలాంటి కేసు 498 కేసు పెట్టింది అంటే పోలీసులు ఏ రకంగా ప్రవర్తిస్తారనేది మనకు తెలుసు. కానీ జోగి కుటుంబాన్ని ఎందుకు ఇలా వదిలేశారు? ఆవిడ పెట్టిన దాని ప్రకారంగా హత్యానేరం సెక్షన్లు కూడా కలిపి వాళ్ళ దగ్గరికి మాత్రం ఎందుకు చేరటం లేదు? ఇప్పుడు జోగి రాజీవ్ మీద చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అతను సంసార జీవితాన్ని పనికిరాడని, లేదు అంటే ఇంకొకటి ఏదో కొత్తగా ఇప్పుడు తెరపైకి వచ్చింది, ఆయన ఎవరో 5 సంవత్సరాలు ఆయన కంటే పెద్ద వయసున్న యువతిని ప్రేమించాడని, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయిందని, ఆ పెళ్ళయిన విషయాన్ని కూడా ఇతనికి తెలిసి ఆ పెళ్లి పెటాకులు చేసి ఈయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని ఇలాంటి ప్రచారాలు కూడా నడుస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ తగిన ఆధారాలతో నమ్మదగిన విధంగా ఏమి లేవు. కానీ మన దగ్గర ఉన్న ఒక ఆధారం ప్రకారంగా అయితే జోగి శకుంతల క్రైస్తవ కుటుంబం నుంచే వచ్చింది, వాళ్ళు క్రైస్తవ మత ప్రచారకుల కుటుంబం. మరి అలాంటప్పుడు ఈ మేఘనాని హిందూ కుటుంబం నుంచి ఎందుకు తెచ్చుకుని ఆవిడ ఎందుకు వేధించాలి? దాని వెనుకున్న కారణం ఏంటి? పైకి షో చేసి మేము హిందూ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే అని చెప్పి ఏం చేద్దామని వీళ్ళు అనుకుంటుంది ఏమిటి? లేదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయి మీద ఒత్తిడి చేసి క్రైస్తవ్యంలోకి మార్చాలని ఏమన్నా ఒక ఆలోచన ఉందే? అది తప్పిపోవటం మూలాన అందరూ కలిసి ఆవిడని వేధించారా? ఆవిడ వినకపోక అది బయట పెడుతుందేమోనని భయపడి ఆవిడ మీద హత్యా ప్రయత్నం చేశారా? కలుపుకుంటే ఇవన్నీ లింకులు కలవటం లేదా? ఎందుకని ఇలాంటి పని చేయాల్సి వచ్చింది జోగి రమేష్ అనేది? అర్జెంటుగా జోగి రమేష్ కుటుంబాన్ని అరెస్టు చేయాలి, దీని మీద నిగ్గు తేల్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇది హిందూ క్రైస్తవ్యం దాకా వెళ్ళింది అనుకోండి, గొడవలు మళ్ళీ వేరే రకంగా ఉంటాయి. మరి RRR గారు చేస్తున్న ఆకివీడు రామాలయం ఎంత గొడవైందో అంతకంటే పెద్ద గొడవ అయ్యే అవకాశం ఇక్కడ కనపడుతుంది. దీని మీద ఈ విషయమై ఆలోచించి మరీ పోలీసులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.